నడుముని చూస్తున్నా చిత్రహింసలు చేస్తున్నా కంటపడదు ఇక ఎదురే ఉన్నా చుట్టుపక్కలేమవుతున్నా గుర్తుపట్టనే లేకున్నా చెవిన పడదు ఎవరేమంటున్నా నన్ను పట్టు. నువ్వు కళ్ళజోడు పెట్టుకున్నావు కాబట్టి ఏది చిట్టి నడుమో నీకు కనిపించట్లేదు. ఓ ఇంతకీ మీరెవరు? ఓ సారీ, నేను సేమ్ తింగరంలాగా ఉంటే అతనే అనుకుని, కానీ అతనికి ఇది కూడా ఉండదు. మీరెవరు? బిజినెస్ మ్యాన్. ఓకే. అయితే ప్రోడక్ట్స్ అన్ని అమ్మాలి, ఎట్లా అమ్మాలని ఆ జంక్షన్ కి పోయినా. ఈ జంక్షన్ లో కాదురా ఈ జంక్షన్ కి పో అని చెప్పి. ఓకే, అందుకని ఈ జంక్షన్ కి వచ్చింది. మీ ప్రొడక్ట్స్ ఏంటి మేము తెలుసుకోవచ్చా? ఏంది అర్థమవుతుందా? అది చూస్తుంటే కొంచెం నూనెలా ఉంది, చూడకపోతే నీ మొహంలో ఉంది. అది సేమ్ రెండు ఒకేలాగా ఉన్నట్టయితే అది కూడా నూనె లాగానే ఉంటది. ఏంది? ఆమ్ పటాస్ పొడి. చదవమని చెప్పి నీది ఏందని అడిగా. అదేంటో నాకే తెలుస్తుంది. డబ్బా చెప్పాలి, మీకే కాదు మాకు కూడా ఉంటది స్పాంటేనిటీ. అర్థమైతే ఆమ్ పటాస్ పొడి. ఈ పొడి తింటే పొడి తిన్నరు వేసుకుంటారు. ఆయిల్ పేరేంటి? పటాక్ నూనె. అంటే నేను బిజినెస్ మ్యాన్ కదా, అన్ని ఆయిల్ ట్రై చేసి ఏదైతే బెటర్ గా ఉంటది హెయిర్ కి అదొక్కటే మిగిలింది. దీనివల్ల లాస్ట్ లో ఇది వాడా అంటే ఇది వాడితేనే మిగులుతాయని అర్థమైంది కాబట్టి ఇది అమ్మడానికి ఇప్పుడు యు ఆర్ ద ఏమంటారు దాన్ని, బ్రాండ్ అంబాసిడర్. బ్రాండ్ అంబాసిడర్. ఈయన ఇది మీరు అమ్మి పెట్టాలి. పుష్పటాక్ నూనె ఈయనమ్మాలా? ఆయన అమ్మాలి. మరి ఆవిడ ఆమ్ పటాస్ పొడి. ఈ పొడి తినడం వల్ల ఏమంటే ఆహా ఎంత మంచి స్మెల్ చూడండి. ఇది పట్టుకోండి, దీని గురించి అది తింటే లావ్ అవుతారు. ఎందుకంటే బాడీలో వెయిట్ పెరిగిన తర్వాత సొసైటీలో వెయిట్ పెరుగుతుంది. ఇప్పుడు ఎట్లయినా సరే మీరు నా ప్రోడక్ట్ ఎన్ని తిరిగా ఎవరితోనే అంటే మేడం కూడా ట్రై చేసి అబ్బే ఆవిడ చెప్తే పడుకుంటాడు అంటున్నారు. కాబట్టి మీరు కనీసం దాన్ని మీరు అదేమి పెట్టాలి. సార్ మీరైతే ముందు రండి. ఫస్ట్ ఆవిడ మీరు ముందు సార్, మిమ్మల్ని నేను లేపలేనంత ధైర్యం లేదు. ఫస్ట్ గా స్టైల్ గా మీరు బ్రాండ్ అంబాసిడర్. Would you like to purchase this oil, madam? No, I don't want to. Do you know the effects of this oil, madam? Yeah, please explain. The effects of this oil, this Huspatak oil, produced by the Huspatak company, is enormous, you know. Okay. The effects are enormous. If you do not have hair, you will get sprouts of hair. Sprouts. Lot of hair on your ఇవన్నీ నేను చెప్పాను మీకు. ఇవన్నీ చెప్పాను నేను. ఓన్లీ ఎంత వస్తుంది స్ప్రౌట్స్ అంటారా? ఏమో నేను ఇవన్నీ చెప్పాను మీకు. గుత్తులుగా కొత్తిమీర మీరే గుత్తులుగా రావడం సార్. అనవసరం మిమ్మల్ని పెట్టుకున్నా కుప్పలుగా రావడానికి ఇదేం ధాన్యం రాసులు అనుకున్నారా? కుప్పలు తప్పలుగా జుట్టు వస్తుందండి. ఏది కుప్పలు తప్పలకి ఇదేనేంటి? 10 సీసాలు కొంటే ఒక సీసా ఫ్రీ. నేను చెప్పలా, అది నేను ఇస్తాను. నా కమిషన్ లోంచి, నా మార్జిన్ లో కమిషన్ ఇస్తానని నేను చెప్పాను మీకు. నేను తీసుకుంటాను. నేను ఇవ్వనుగా. మీ ఫ్యామిలీలో ఎవరికి ఒకటే సైజు ఉన్నాయి ప్లీజ్ కూర్చుంటాను సార్. ఓవర్లాప్ చేయడం ఎందుకన్నా అంటే వెళ్ళిపోయింది. ఒక్క సీసా కొనండి సార్. సాగొడుతున్నారు సార్ కంపెనీ వాళ్ళు. వేసుకుని చూడకపోతే సారు అంత బాగా అమ్మట్లేదు. ఇప్పుడు చూడండి ఎట్లా పొడి అమ్ముతుందో. లేడీస్ ఇక్కడ లావ్ అవుతారంట పొడి తింటే. సన్నగా ఉండేవాళ్ళు లావ్ అవ్వడానికి. ఓకేనా? యా, మీరు ఈ జంక్షన్ ప్రోగ్రామ్ చూస్తున్నారు కదా. అంటే చాలా రకాల ప్రొడక్ట్స్ మీరు బయట చూసే ఉంటారు, కానీ ఇప్పటి వరకు మీరు ఎక్కడ కని విని ఎరగరు. ఎందుకంటే మా కూతురు ఎప్పుడు సన్నగా పుల్లలాగా ఉంటుంది, ఎప్పుడు లావయ్యేది అని తల కొట్టుకుంటూ ఉంటారు ఇంట్లో వాళ్ళు, బయట వాళ్ళు, చుట్టుపక్కల వాళ్ళు. అయ్యో మా కూతురికి పెళ్లి కావట్లేదో, ఎవరు చేసుకుంటారా అని కొంతమంది టెన్షన్ పడుతున్నారు. అలా టెన్షన్ పడాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే ఇప్పుడు మీకోసం ఒక స్పెషల్ ప్రోడక్ట్ వచ్చేసింది. అది అది అమ్మాలంటే అలా అమ్మాలి. అన్నాడు అమ్మాలి, కానీ ఇది వెంటనే అమ్మాలి కదా. హలో, ఇది ఆన్లైన్ ప్రోడక్ట్ అమ్మా. ఆన్లైన్ అయినా ఆఫ్లైన్ చూడండి మెల్లిగా. అదే వాళ్ళకి వెళ్ళాలి, అక్కడ నుంచి వాళ్ళు రావాలి, అప్పుడు తీసుకోవాలి. ఇప్పుడు చూడండి, చూస్తాం. ఇంత పబ్లిసిటీ అడ్వర్టైజ్మెంట్ ఇచ్చిన తర్వాత నేను చెప్పిన తర్వాత రాకుండా ఉంటారా?
నుంచి ఇలాగే ఉండేవాళ్ళ సన్నగా నాజుగ్గా పుల్లలాగా అంటే లావ్ అవ్వాలని ఎప్పుడైనా మీకు అనిపించిందా? చాలా రకాల ప్రొడక్ట్స్ మీరు వాడే ఉంటారు, లాభం లేదా అస్సలు? ఎప్పుడైనా ఇలాంటి ప్రోడక్ట్ గురించి మీరు విన్నారా, తెలుసుకున్నారా? అయితే మీరు కరెక్ట్ కరెక్ట్ ప్రోడక్ట్ కే వచ్చారు. మీరు పొద్దున ఒక చెంచాడు గ్లాసుల్లో వేసుకొని తాగేసి గడగడ ఇంకేం తినకుండా ఉండి మళ్ళీ రాత్రి జస్ట్ ఈ పౌడర్ ఒక గ్లాసు నీళ్ళల్లో కలిపేసుకొని తాగేశారనుకోండి. నేను ఏం చెప్పాను, నీళ్ళలో కలపాలని చెప్పాను. నేను చెప్పాను నీళ్ళలో అంత మీ ఇష్టమేనా? ఇది చెప్పు, దేనిలో కలపాలి సరిగ్గా చెప్పు. వాటర్ లో కలపాలి, వాటర్ లో. నువ్వు చేసేది చెప్పమాక, చెప్పు. ఇలా అయితే పొడి తిన్నారు కదా, గొంతులో తట్టుకుని చచ్చిపోతారు వాళ్ళు. తినాలని చెప్పాలని తాగాలని చెప్పాను. మీ బాధ అదా? కలుపుకోవచ్చు, తేనెలో కూడా కలుపుకోవచ్చు. కాదు, నేను ఏ ప్రోడక్ట్లు తయారు చేశా? నూనె పొడి, పొడి నూనెలో కలుపుకొని తాగాల. ఆ అమ్మాయికి చాలా జుట్టు ఉంది, మరి జుట్టు వద్దు, ఓన్లీ లావ్ అవ్వాలంటే ఏం చేయాలి? జుట్టు కావాలి అనుకుంటే, ఆ జుట్టు కావాలనుకుంటే చేతిలోకైనా వస్తుంది. నూనెలో కలుపుకొని పొడి తాగుతారా, నీళ్ళలో కలుపుకొని తాగుతారా? సో ఇప్పుడు ఎవరు ట్రైలేద్దాం, చేయి పెట్టమ్మా. ఏం పోసారు నాకు తెలియదు. నాట్ రెస్పాన్సిబుల్. చాలు. పిల్లల్ని జాగ్రత్తగా పంపించాలి. అంటే ఆ అమ్మాయికి తినిపిస్తే ఈయనలా అయ్యాడా? నువ్వు బాగా అమ్మావు. యూ హ్యావ్ సోల్డ్ ఇట్, యూ సోల్డ్ ఇట్ వెరీ వెల్. He did not sell it very well.